అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బతుకమ్మ లాస్ట్ డే అండి. ఇవాళ ఇదైతే నేను మార్నింగ్ లేవగానే చేసుకుంటున్న పనులు. అయితే నిన్న బతుకమ్మ వీడియో పెట్టాను కదా, అక్కడ బతుకమ్మ దగ్గర లేట్ అయిపోవడం వల్ల కొంచెం లేటుగా నిద్ర లేచాను. అందుకనే పనులు తొందరగా అయితే చేసేసుకుంటున్నాను. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రజలకైతే చాలా ముఖ్యమైన పండుగ అండి. ఎంతోమంది చాలా సంబరంగా జరుపుకుంటుంటారు. దేవుడా, అసలు నేను ఎన్నిసార్లు కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానో మళ్ళీ కూడా అరుస్తూనే ఉంది. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎందుకు జరుపుకుంటారు అంటే చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసిన 2 స్టోరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అందులో ఒకటి బృహద్దమ్మ కథ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. బృహద్దమ్మ అంటే పార్వతీదేవి ప్రతిరూపం, ఇంకొక రూపం అన్నమాట. ఆమె దగ్గర నుంచి శివలింగాన్ని వేరు చేసి చోళరాజు ఒక ఆయన అయితే దూరం చేసి తీసుకెళ్తుంటాడు. అందువల్ల ఆమె చాలా బాధపడుతుంది పార్వతీదేవి. ఆమె దుఃఖానికి గుర్తుగా మన తెలంగాణ ప్రజలైతే ఇలా ఒక మేరు పర్వతం లాగా రకరకాల పూలను మంచిగా పేర్చి వరుసగా ఒక పర్వతంలాగా బతుకమ్మలాగా పేర్చి పూజలు చేస్తారు. అప్పటి నుంచి బతుకమ్మ పండుగ అయితే మన తెలంగాణలో వాడుకలో ఉందని అందరూ నమ్ముతుంటారు. ఇంకొక కథలో అయితే ఒక రాజు ఒక పెద్ద యుద్ధంలో తన కొడుకులందరినీ పోగొట్టుకుంటాడు. అయితే ఆయన ఎంతో బాధతోటి లక్ష్మీదేవికి ప్రార్థిస్తాడు. అయితే ఆయన ఇంట్లో ఒక ఆడపిల్లలాగా పుడుతుంది, ఆయనకు కూతురులాగా పుడుతుంది. అందుకని ఆమె నిండు నూరేళ్ళు బతకాలి అనే ఉద్దేశంతో ఆమెకు బతుకమ్మ అని పేరు పెడతారు ఆ రాజు అనేది. అప్పటి నుంచి కూడా మన తెలంగాణలో ఆ పండుగ బతుకమ్మ పండుగ అనేది వాడుకలో ఉందని కూడా మన తెలంగాణ ప్రజలు నమ్ముతూ ఉంటారు. నాకు గుర్తున్నంత వరకు అయితే నేను హాస్టల్లో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది జూన్ 2న. అయితే అప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రము సపరేట్ అయినప్పటి నుంచి నాకైతే తెలిసినంత వరకు అప్పటి నుంచి నేను బతుకమ్మ పండుగ అనేది మన రాష్ట్రంలో చూస్తున్నా. నేను ఎప్పుడు అంటే మా ఇంట్లో నేను ఎప్పుడు చేయలేదు, పెళ్ళి అయినప్పుడు కానీ పెళ్ళి కాకముందు కానీ నేను ఎప్పుడైతే చేయలేదు. కానీ ఎవరైనా సెలబ్రేషన్స్ చేస్తుంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు మా గల్లీలో సెలబ్రేషన్స్ అయినా, మా ఊరికి వచ్చిన తర్వాత ఊర్లో సెలబ్రేషన్స్ అయినా మేమైతే పార్టిసిపేట్ చేస్తుంటాము. చాలా బాగా చేసేవాళ్ళు. డ్యాన్సులు చేయడము, ఆడపిల్లలందరూ కలిసి కోలాంటాలు వేయడము. మా సైడ్ మగవాళ్ళందరూ కలిసి మంచిగా అసలు ఒక గ్రూప్ డ్యాన్స్ చేస్తారు కోలాటాలు. బాగుంటుంది అది వచ్చేసి. అది చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంటుంది. నైట్ టైం చేస్తుంటారు కదా. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ డీజే సాంగ్స్ అవన్నీ పెద్దగా పెట్టి ఇంకా బాగా డెవలప్ అయితే అవుతుంది. గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడే మన తెలంగాణలో. మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే అమ్మాయిలందరూ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి భరతనాట్యం అట్లా చేసేవాళ్ళు. అందరూ బాగా గ్రూప్ డ్యాన్సులు అట్లా చేసేవాళ్ళు. చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కోలాంటాలు వేస్తూ, డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, బొడ్డెమ్మలు కొడుతూ అట్లా మంచిగా అయితే ఎంజాయ్ చేసేటోళ్ళు. ఇక్కడ అంకిరాపల్లిలో కూడా మా అత్తమ్మ వాళ్ళే ఉంటారు. అందరైతే నాకు వరుసైటోళ్ళు అందరూ అత్తమ్మ వాళ్ళే ఉంటారు. మా అత్తమ్మలు, బాబాయిలు అందరూ మా వారి తరపు నుంచి చుట్టాలందరూ అయితే బాగా ఎంజాయ్ అయితే చేసినారు ఈరోజు. అందుకనే ఇంటి పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకొని సాయంత్రం అయితే వెళ్ళాలి బతుకమ్మ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి మెంతులు నైట్ నానబెట్టుకున్నవి, పేపర్లు, మెంతులు 2 కలిపి మిక్సీకి పెడుతున్నాను. ఎందుకంటే చాటలకు రుద్దుకుంటాం కదండి. చాటలకు రుద్దుకునేది ఇట్లనే తయారు చేస్తారు. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ నేను చూపిస్తున్నాను. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలని మీకు చెప్తున్నాను అంతే. అయితే కొంచెం పసుపు తక్కువైందని చెప్పేసి వేస్తున్నాను. దీనిలో వేసి మంచిగా కలిపి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చాటకు రుద్దుకుంటున్నానండి. ఇట్లా పల్లెటూర్లలో ఇది అయితే నార్మల్
ఎవరికైనా కొత్తగా అనిపిస్తుందా కామెంట్ చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే రుద్దుతున్నాను. అయితే ఎక్కువ మిగిలిపోయిందండి అట్లా పేస్ట్ అనేది, అందుకనే ఇట్లా గిన్నెలకైతే అతికిచ్చి పెట్టిన. దాని షేప్ ఎట్లుందో అట్లా కొంచెం బేషన్ గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో చిన్న చిన్నవి, దానిలోకి ఇట్లా అతికిచ్చి పెట్టిన. ఎండలో పెడితే మంచిగా ఎండిపోయి అవి గిన్నెల షేప్లో అయితే వస్తాయని చెప్పేసి. చూసారా, ఎండిపోయిన తర్వాత అయితే ఇట్లా కనిపిస్తుంది మనకు చాట. ఇంకా నాకు తెలియక మంచిగా పొయ్యలేదు, కానీ దానికి తోడు నాకు పీరియడ్స్లో ఉన్నప్పుడు తెలియక ఇట్లా పేస్ట్ అయితే రుద్దుతున్నా. పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇట్లా చాటాలకు అట్లాంటివి రుద్దొద్దంట, ఎందుకంటే మనం దేవుళ్ళ దగ్గర అట్లా కూడా పెడతాం కదా చాటలు అనేసి చెప్పింది మా పిన్ని. నేను ఫోన్ చేసి అయితే కనుక్కున్న తర్వాత, అందుకనే పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేసి పేస్ట్ మంచిగా ఈసారి కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకొని చాటలకు రుద్ది మిగతాదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడైతే మిక్సీ అనేది చాలా మిక్సీగా తయారైందండి, గలీజ్గా అయిపోయింది ఆ పేస్ట్ అంతా పడిపోయి, అందుకనే కొంచెం తుడుచుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ క్లాసెస్ దగ్గర నాకు ఈజీగా అర్థమయ్యే టిప్స్ అన్నీ ఇట్లా రాసుకుంటున్నా. కుట్టే విధానము అట్లా కొంచెం డ్రాయింగ్ వేసి నాకు అర్థమయ్యే విధంగా అయితే రాసుకుంటున్నాను. ఈవినింగ్ అయిపోయిందండి, ఇంకా ఇంట్లో ఆకిలి ఊడవడం అట్లా చేసుకొని స్నానం అయితే చేసి బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి. అందుకే ఆకిలి ఊడుస్తున్నాను. పిల్లలకు కూడా పొద్దున్నే స్నానాలు అయితే చేయించిన, వాళ్ళకు ముఖం కడిగి డ్రెస్ చేంజ్ చేసి అయితే కొంచెం డైపర్ వేసి తీసుకెళ్ళాలి, ఎందుకంటే 10 మందిలా వాష్రూమ్ వెళ్తే బాగుండదు కదా. ఇంకా ఇక్కడికి రేపు పోవద్దు అంటున్నాడు మా ఫ్రెండ్స్. డీజే పెడతాను డీజే కొరకే అప్పుడు ఈ కొరకు పల్లి బతుకమ్మలో బంగారి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో
ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. అన్నం అయితే ఇంకా ఉడకబెట్టనికనే పెట్టినా, ఉంచడానికి ఏం పెట్టలేదు. పొద్దున చింతకాయ చట్నీ చేసిన కాబట్టి అందుకనే చట్నీలు తినబుద్ధి కాదు మా ఆయనకు. చారు అయితే మంచిగా తింటాడు. అందుకనే టమాటా చారు అనేది చేస్తున్నా. ఇట్లా టమాటాలు అవన్నీ వేసి ఆయిల్ లేకుండా మంచిగా ఉడికించి తర్వాత రుబ్బుకొని తాలింపు పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఆయిల్ అయితే ఏం వేయను ఇప్పుడే. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రస్తుతానికైతే లేదు, అల్లం వెల్లుల్లి సపరేట్ ఉన్నాయి. అందుకని ఆ రెండింటిని ముందుగా అయితే పేస్ట్ లాగా దంచి పెట్టుకుంటున్నాను, తాలింపులకు అవసరం అవుతుందని. ఇక్కడైతే అన్నం చారు రెండు అయితే ఒకటేసారి స్టవ్ మీద పెట్టినా కదా, రెండు ఉడుకుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసి చారునైతే ఒక దగ్గరికి తీసుకొని అంటే వడగట్టుకొని మిగిలిన కూరగాయలు టమాటాలు మిరపకాయలు అవి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి పప్పు గుత్తుతోటి. పేస్ట్ లాగా మెత్తగా అయిపోవాలి. అంటే ఇంకా పప్పు గుత్తుతోటి కాబట్టి ఒక్కలు ఉంటాయిలే కానీ ఏం పర్లేదు. దాన్ని అయితే తీసుకొని మనం వడగట్టుకున్న చారులోకి అయితే ఆ పేస్ట్ని అయితే పోసి పెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే నేను మసి బట్టలు అదేనండి క్లాతే వాడుతున్నాను వంట చేసేటప్పుడు. ఒక మంచి స్టాండ్ అయితే తీసుకోవాలండి. మీషోలో అట్లా చూసినా కానీ మంచిగా అనిపించలేదు, ఒకసారి మంచిగా చూసి తీసుకోవాలి. ఇక్కడైతే తాలింపుకి అదే సర్వేలో పెడుతున్నాను. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి అవి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ చారు 2 కలిపి పెట్టుకున్నాం కదా, అదే పోసేసుకొని 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా వారికి నేను అన్నం పెడుతున్నాను. ఆయనకు చింతకాయ పచ్చడి టమాటా చారుతో అయితే పెడుతున్నాను. నాకు వేడి అన్నంలో కొంచెం కారం పొడితో తినడం అంటే ఇష్టము. అందుకనే ఇలా మునగాకు పొడి ఉంది కదా, అది వేసుకొని తింటున్నాను. అంతే అండి వాళ్ళకి వీడియో. ఉంటా మరి, బాయ్.